మాట్లాడాలంటున్నావు? నా పాట పక్క పెట్టాయి, నీ పాట నువ్వు అధ్యక్షుడు కదా, నువ్వు మాట్లాడాలంటే మీరు ఎంతమంది అని చెప్పేసి సిప్చెట్ మండల్ మాధ్యమరి గ్రామంలో శిశురోడు అటు కొంచెం పోసిరు, ఇటు కొంచెం పోసిరు, ఇటు కొంచెం పోసిరు. 3 దిక్కులు ఉంది, 3 దిక్కులు అయింది, మధ్యలో కాలేదు. ఆ మధ్యలో కాకుండా ఇది అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి రోడ్డు అగ్రికల్చర్కే ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం గ్రామానికి ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ మీద ఉపయోగపడుతుంది. మరి ఈ ఈ తుంటలుగా చేసారు, నెల రోజులుగా అయిపోయింది, 2 నెలలకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ తుంటలను గుర్తులేదు, ఇంట్లో మళ్ళీ మట్టి రోడ్డు పోయవలసి వస్తుంది. అది కాకుండా ఈ తక్షణమే ఈ కాంట్రాక్టు నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఈ కాంట్రాక్టు నిర్లక్ష్యం వలన ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రేపు కల్టివేటర్ పోవాలి ఇడంగానే మళ్ళీ ఏది డ్రమ్ములు వేసుకొని ట్రాక్టర్లు కేజీలు వేసుకొని పోవాలి, ఊళ్ళకెళ్ళి పోనీకి ఇబ్బంది అవుతుంది కనుక ఈడంగానే పోవాల్సి వస్తుంది. దీనికి దీని ఏది మన కాంట్రాక్టు దీన్ని తక్షణమే చర్య తీసుకొని ఈ కాంట్రాక్టు దీన్ని ఎట్లా ఉన్నదో ఆ వైపు నువ్వు చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎందుకంటే ఇది 24 గంటలు రహదారిగా ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అనుకూలంగా మలుచుకొని నా గ్రామమే అని చెప్పేసి అనుకొని దీన్ని ఖచ్చితంగా ఈ రోడ్డు ఎందాకు ఉంది, ఈ ఈడిపల్లి హనుమంతు ఇంటి దాకా ఉన్న రోడ్డు, ఆ రోడ్డును అట్లనే తక్షణమే వెంటనే దాన్ని కొనసాగించాలి. దీన్ని ఆపొద్దు, ఈడికి ఆపే నెల రోజులు అయిపోయింది. మరి దీన్ని ఆపడం వలన రేపు వచ్చేది వానాకాలము, అన్ని ట్రాక్టర్లకు ఇబ్బందులు అవుతాయి, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, కల్టివేటర్కి ఇబ్బంది అవుతుంది, కేజీవీలకు ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ కూడా ఓ డీసీఎం పోనీకి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇళ్ళకు లారీ పోనీకి ఇబ్బంది అవుతుంది, ట్రాక్టర్ పోనీకి కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణమే చర్య తీసుకొని కాంట్రాక్టులు ఎంతమంది ఉన్నా ఎవరెవరు ఉన్నా వాళ్ళని నేను విమర్శించడం లేదు, దాన్ని మన గ్రామానికే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీ గ్రామం అభివృద్ధి వైపే నడిపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా నేను ఖండిస్తున్నా. ఇదంతా లుసుకులు ఉన్నా కానీ మీరు తక్షణమే పిలిచి ప్రజలతోటి మాట్లాడి గ్రామానికి వెలుపు చేసేవాళ్ళు అవుతారని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అందరికీ కూడా నేను సిపిఎం పార్టీగా ఖండిస్తున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నా. ఈ రోడ్ వేసిరు సంతోషిస్తాం, కానీ ఆ రోడ్డును కూడా మళ్ళీ ఏదో చేసినావు, ఆ రోడ్డును కూడా అట్లనే సంధిలు వేసినావు, అది ఆ సంధిని ఎలుము చేయలేవు. సరే సంతోషం, అది అట్లా ఉంచినావు, దాన్ని అన్ని తిరిగి తీసేయాలి. ఆ బురద కట్టలు ఉండే ఆ కట్టలను అది ఎంత నూకేసినావు, మళ్ళీ ఈడ బురదనే అవుతుంది. ఇంత మంచిగా చేసిన దాని మీద కూడా బురదనే అవుతుంది. దాన్ని మీకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాలను మార్చుకొని ప్రజలకు న్యాయం చేసినోడవు అవుతావు, నీకు మంచి పేరు ఉన్నదని చెడు పేరుగా తెచ్చుకోకని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.